సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్ గా అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. అలాంటి ప్రయాణమే సాగిస్తుంది కళ్యాణి ప్రియదర్శన్. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె అయిన కళ్యాణి సినీ రంగంలోకి వచ్చినప్పటి నుంచి తన టాలెంట్ తోనే ముందుకు వెళ్లాలని ట్రై చేస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమైన సినిమా హలో. ఇందులో హీరోగా నటించింది అఖిల్ అక్కినేని. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా కళ్యాణి తన అందంతో అమాయకమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హలో తర్వాత ఆమె చేసిన సినిమా చిత్రలహరి. ఇందులో హీరోగా నటించినది సాయి తేజ్. ఈ సినిమా నుంచి విజయాన్ని అందుకుంది. చిత్రలహరిలో కళ్యాణి పాత్రకు మంచి స్పందన లభించింది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత శర్వానంద్తో కలిసి రణరంగం సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఆమె కెరీర్ కాస్త నెమ్మదించింది. ఇక తెలుగులో అవకాశాలు తగ్గిన తర్వాత కళ్యాణి మలయాళ ఇండస్ట్రీ వైపు దృష్టి మళ్లించింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన కొత్త లోకం మంచి విజయాన్ని సాధించడంతో మరోసారి ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. మలయాళంలో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూ తన నటన ప్రతిభను నిరూపించుకుంటుంది. తెలుగులో మంచి కథ, మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని పలు ఇంటర్వ్యూలో తెలిపింది. సినీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 9 సంవత్సరాలు అవుతున్నా ఆమెకు ఆశించిన స్థాయిలో పెద్ద కమర్షియల్ అవకాశాలు రాలేదని చెప్పాలి. అయినప్పటికీ కళ్యాణి నిరుత్సాహపడకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. గ్లామర్ కంటే నటనకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఆమె ఇప్పుడు మాత్రం తన స్టైల్లో చిన్న మార్పు తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో వరుసగా గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు ట్రెడిషనల్ సింపుల్ లుక్స్ లో కనిపించిన కళ్యాణి ఇప్పుడు మోడర్న్ అవుట్ఫిట్స్ తో మెరిసిపోతుంది. తాజా ఫోటోషూట్స్ తో ఆమె గ్లామర్ డోస్ పెంచేసింది. స్టైలిష్ డ్రెస్లు, ట్రెండీ లుక్స్, కాన్ఫిడెన్స్ పోజ్లతో కుర్రాళ్లకు మతిపోగొడుతుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ప్రతి ఫోటోకు వేలాది లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, నెటిజన్లు కూడా ఆమె కొత్త అవతారంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ కళ్యాణి. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ప్రతి పోస్ట్ ట్రెండ్ అవుతుంది. గ్లామర్ డోస్ పెంచిన ఈ కొత్త స్ట్రాటజీ ఆమెకు మరిన్ని కమర్షియల్ అవకాశాలు తెస్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు గ్లామర్ కూడా ముఖ్యమైన అంశంగా మారింది. అయితే కళ్యాణి విషయంలో ప్రత్యేకత ఏంటంటే ఆమెకున్న క్లాస్ అపీల్. ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ఆమెపై మంచి ఇమేజ్ ఉంది. అదే సమయంలో ఇప్పుడు యువతను ఆకట్టుకునేలా తన లుక్ మార్చుకోవడం ఒక స్మార్ట్ మూవ్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మలయాళంలో వరుస విజయాలు, సోషల్ మీడియాలో పెరుగుతున్న క్రేజ్ ఇవి కలిసొస్తే త్వరలోనే తెలుగులో కూడా ఆమెకు మంచి అవకాశాలు రావచ్చని భావిస్తున్నారు. మరి ఈ గ్లామర్ డోస్ పెంపు కళ్యాణి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? మరోసారి టాలీవుడ్ లో గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తుందా? స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కుతుందా అన్నది చూడాలి. కానీ విషయం మాత్రం స్పష్టం. అందం, అభినయం, క్లాస్ అన్ని కలిసిన కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె క్రేజీ ఫోటోలు చూసి కుర్రాలు ఫ్లాట్ అవుతున్నారంటే అతిశయోక్తి కాదు.